'నిఖితా రాయ్' మూవీ రివ్యూ. రివ్యూలోకెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ వీడియోకి లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఈ 'నిఖితా రాయ్' మూవీ కథ విషయానికొస్తే బయట దేశంలో తన బ్రదర్ అయితే చచ్చిపోతాడు. సో, ఈ 'నిఖితా రాయ్' ఎలా కనిపెట్టింది, తన బ్రదర్ ఎలా చచ్చిపోయాడు, ఏం జరిగింది అనేదే కథ. అమ్మాయి కనిపెట్టిందా లేదా అనేదే కథ. సో, మూవీలో అయితే పెద్దగా స్టోరీ ఏం లేదు. టైం కూడా చాలా తక్కువ. 1 అవర్ 50 మినిట్స్ తక్కువ రన్ టైమ్. ఇన్ డెప్త్ రివ్యూలోకెళ్తే ఇదొక హారర్ మిస్టరీ థ్రిల్లర్. కేవలం కొన్ని సీన్‌లకైతే ఖచ్చితంగా మీరైతే ఇంప్రెస్ అవుతారు. అంటే చాలా సినిమాలు చూసిందే. బట్ కొన్ని సీన్‌లయితే చాలా బాగున్నాయి. అండ్ మూవీ కూడా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతది మూవీ. సో, ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్‌గా ఎండ్ అవుతది కొన్ని సీన్‌లతో. సో, ఓకే అన్నట్టుగా ఉంటది. బట్ సెకండ్ హాఫ్ అయితే సో, కొన్ని సీన్‌లే చెప్పాను కదా! నీరసంగా సెకండ్ హాఫ్ అయితే తీసుకెళ్ళిపోతాయి. బట్ ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలని ఉంది, కనిపెట్టిందా లేదా అనేది లైట్‌గా ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. అది క్లైమాక్స్ వరకు వేచి ఓహ్! ఇదేనా అనిపిస్తది. సో, పర్ఫార్మెన్స్ అయితే ఎవరికైనా డీసెంట్‌గా చేశారు. సో, మూవీలో పెద్దగా చెప్పుకోవడం కూడా ప్లస్ పాయింట్స్ అయితే ఏం కనబడతలేదు. కొన్ని సీన్‌లే ఖాళీగా ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి. అసలు మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటేనే ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి. కొన్ని సీన్‌ల కోసం లేదంటే స్కిప్ చేసేయడం బెటర్. సో, చాయిస్ ఈస్ యువర్స్. సో, దట్స్ ద రివ్యూ. దీనికి మన రేటింగ్ వచ్చి 1.7/5 ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. మీరు మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. ప్లీజ్ హిట్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైమ్ మూవీ రివ్యూ కావాలో కామెంట్ చేయండి.